నమస్కారం. నేను మీ లక్ష్మీ నరసింహ, యోగా ట్రైనర్. మీ అందరికీ సుపరిచితుడిని. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను. జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి అని. అమ్మ చేతి వంట ఆరోగ్యం అని చెప్తూ ఉంటాను. మనం ఎవరో చేసిన చేతులతో, ఎవరో ఏదో కలిపేసి, ఒకడు ఫ్రిడ్జ్‌లలో 4 రోజుల్లో, 3 రోజుల్లో, 5 రోజుల్లో పెట్టి, దానికి మసాలాలు బాగా గట్టిగా దట్టించి, వేడివేడిగా మన ప్లేట్‌లో ఇచ్చేసరికి మనం ఏం చేస్తున్నామంటే, దాన్ని లొట్టలేసుకుంటూ, చక్కగా దాన్ని ఆరగిస్తూ ఆ తర్వాత అనారోగ్యాల పాలవుతున్నాం. దయచేసి మిత్రులారా మీరు అర్థం చేసుకోండి. ఇవాళ రేపు మనం హెల్తీగా ఉండకపోవడానికి కారణం మనం తీసుకునేటువంటి ఆహారం అని మీరు గమనించండి. ఎందుకు చెప్తున్నానంటే నేను వర్క్ చేసేటప్పుడు అంటే యోగాకులో రాకముందు మార్నింగ్ టైంలో టీలు ఎక్కువగా తాగి బ్రేక్‌ఫాస్ట్‌లు ఎక్కువగా తిని అంటే బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ, వడ, దోస వాళ్ళిచ్చే చట్నీలు, అంటే ఆ మైసూరు బజ్జీలు, వడలు, ఏ నూనెలో పూరీలు ఇటువంటివి తీసుకోవడం ద్వారా నాకు 18-20 ఏళ్ల లోపు అంటే 15 నుంచి అసలు ఆ టైంలో ఏం తిన్నా అరిగిపోతుంది. అటువంటి టైంలో మార్నింగ్ ఓన్లీ కేవలం బ్రేక్‌ఫాస్ట్ వల్ల నాకు ఎసిడిటీ వచ్చింది. ఏం తిన్నా సరిగ్గా అరిగేది కాదు. మనం కొంచెం నోట్లో కారం పెట్టుకున్నా గాని నోరంతా పొక్కిపోయి మంటొస్తూ ఉండేది. చాలా రకాల ఇబ్బందులు పడ్డాను. నేను అనుభవించాను కాబట్టి నాకులాగా ఎవరు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదనే ఉద్దేశంతోనే నేను మా గురువులని ఎక్కడెక్కడ గురువులున్నారో యోగ గురువులను పట్టుకొని వెతుక్కొని నాకు మెడిసిన్ ద్వారాగా సాధ్యం కాలేదు. యోగంలోకి వచ్చిన తర్వాత కొన్ని గురువుల దగ్గర రెమెడీస్ నేర్చుకొని వాళ్ళ ద్వారాగా నేను యోగాలో కొన్ని ఆసనాలు నేర్చుకొని వాళ్ళ ద్వారాగా ఆహార విధానాన్ని మార్చుకొని అప్పుడు నేను ఈ రోజు వరకు నాకు 20 ఇయర్స్ బ్యాక్ సంగతే నేను చెప్తున్నాను వాస్తవంగా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు కూడా భగవంతుడి దయ వల్ల, యోగా దయ వల్ల, నాకు నేర్పించినటువంటి గురువుల విద్య దయ వల్ల నాకు ఇప్పటి వరకు ఎటువంటి ఈ అసిడిటీ సమస్య అనేది దరిచేరకుండా ఉంది. కాబట్టి అటువంటి అసిడిటీ సమస్యలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఏదైతే ఆసనం ఉందో ఆ ఆసనాలలో 1, 2 మీకు పరిచయం చేస్తాను. చాలా గొప్ప వరం అని చెప్పొచ్చు. చూడండి, నేను ఇప్పుడు ఇలా కూర్చున్నాను. దీన్ని సిద్ధాసనం అంటారు, సుఖాసనం అంటారు. చక్కగా హాయిగా కూర్చోండి. మీరు ఇక్కడ ప్రశాంతంగా కూర్చోడానికి ప్రయత్నం చేయండి. ప్రశాంతంగా కూర్చోండి. ఫస్ట్ మనం ఏంటంటే మెదడులో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి నేను చెప్తుంటేనే. అబ్బా! ఈయన ఎక్కువ చెప్పేస్తున్నాడు, ఎక్కువ మాట్లాడుతున్నాడు, మనకి ఎప్పుడు ఆసనం చెప్తాడు, ఇదే ఉంటుంది. కానీ ఫస్ట్ ఏంటంటే మీరు మైండ్‌ని ట్యూన్ చేసుకోవడం కోసమే నేను మాట్లాడతాను. ఎందుకంటే నా సమస్య చెప్తే గానీ మీకు అర్థం కాదు. నేను ఏసే ఆసనం చెప్తాను వెళ్ళిపోతాను. ఆ ఆసనాన్ని ఎలా చేయాలి, ఎలా మళ్ళీ రావాలి అనేది చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ ఆసనానికంటే ముందు ఏం చేయాలో కూడా ప్రాసెస్ ఉంటుంది. మీరు సరిపడా వాటర్ తీసుకోండి. అంటే ఎక్కువ ఉన్నటువంటి మసాలాలను తీసుకోకండి. చక్కగా ఇంట్లో చేసినటువంటి మసాలాలు ఉంటాయి. ఆ మసాలాను మాత్రమే మీరు వాడండి. మీకు చాలా త్వరగా రిజల్ట్ వస్తుంది. మీకు తెలుసో తెలీదో దద్దోజనం ద్వారాగా అంటే దద్దోజనం చేసే విధానం చాలామందికి ఇప్పుడు తెలియకపోవచ్చు. దద్దోజనం చేస్తే నేను దద్దోజనం ద్వారాగా అసిడిటీ తగ్గింది అని అంటే మీరు నమ్ముతారా? నమ్మరు. నా శరీరానికి సెట్ అయిందండి. ఇప్పుడు రాత్రిపూట చాలామంది మీకు తెలుసు కదా, రాత్రిపూట చక్కగా అన్నంలో తోడేసేసి పొద్దున్నే మళ్ళీ దాంట్లో కొంచెం ఉల్లిపాయనో లేదంటే కొంచెం పచ్చిమిర్చినో ఇలా ఏదో అంటికి పెట్టుకొని తింటూ ఉంటారు. అలా కాకోకుండా ప్యూర్ న్యాచురల్‌గా ఓన్లీ అంటే ఎటువంటి ఉల్లిపాయ గానీ, ఎటువంటి మిరియాలు గానీ, ఎటువంటిది ఏమీ లేకోకుండా ప్లెయిన్ తోడేసుకొని పొద్దున్న పూట చక్కగా సాల్ట్ కూడా లేకోకుండా మీరు తిని చూడండి. 7:30కో, 8:00కో ఒకసారి మీరు పొద్దున్నే పొరగడుపున ప్లెయిన్ అండి. మళ్ళీ గుర్తుంచుకోండి, ప్లెయిన్ తిని చూడండి. మీకు ఎసిడిటీ ఎంత తగ్గుతుందో, మీ కడుపులో మంట ఎంత తగ్గుతుందో, మీ జీర్ణశక్తి ఎలా బాగుంటుందో మీరు చూస్తారు. కాపోతే 1, 2 మిరియాలైతే యూజ్ చేసుకోవచ్చు, తప్పులేదు. 1, 2 మిరియాలుంటే ఉత్తమమే. కాబట్టి ఆసనం ఏం చేస్తే మనకి గ్యాస్ రిలీజ్ అవుతుంది అనే దానిపైన ఇప్పుడు ఆసనం ఏంటి అంటే నేను సిద్ధాసనంలో ఉన్నాను. మీరు చూడండి, ఇలా సైడ్‌కి తిరిగి ఈ 2 కాళ్ళని ఇలా బటర్‌ఫ్లై పొజిషన్‌లో తీసుకొచ్చి కొంచెం అంతా కాళ్ళని ఇలా స్ట్రెయిట్‌గా లేపండి. ఇలా లేపండి, ఇలా లేపండి, ఇలా ఆపండి, ఎయిర్‌లో ఉంచండి. ఇట్లా స్ట్రెయిట్‌గా హ్యాండ్స్ పెట్టేసి స్ట్రెయిట్‌గా ఉండండి. ఉన్న తర్వాత నెమ్మదిగా ఇలా పడుకొని పొట్ట మీదకి ఇలా లాగుతూ ఉండండి. ఎంత వస్తే అంత. ఇంత లాగుతూ ఉండండి ఇట్లా. ఇక్కడ ఈ థైస్‌ని మనం ఒత్తడం వలన ఈ పొట్ట పైన ఇట్లా ఒత్తిడి పడుతూ ఉంటుంది. ఇలా ఉండండి. అయిపోయిన తర్వాత ఇలాగే కొంచెం గాల్లో ఈ పొట్టని ఇలా ప్రెస్ చేస్తూ చూడండి. 2, 3, 4, 5, 6, 7,
8 9 10 మళ్ళీ 10 సార్లు హోల్డింగ్. మళ్ళీ రిలాక్సేషన్లో ప్రశాంతంగా ఇలా పట్టుకొని ఇలా పట్టుకోండి. నెమ్మదిగా మళ్ళీ కాళ్ళు 2 స్ట్రైట్గా ఉంచి బటర్ఫ్లైలోకి రద్దాం. ఇలా ఇప్పుడు ఏకపాద పవన ముక్తాసన అంటారు దీన్ని. ఈ పవన ముక్తాసన చేయటం వలన మనకి ఉదరంలో ఉన్నటువంటి గ్యాస్ని రిలీజ్ చేసుకోవచ్చు. ఇది ఎవరు చేయాలి ఎవరు చేయకూడదంటే, పొట్ట లోపల మనకి ఒత్తుకుంటే ఏమైనా చిన్న చిన్న అంటే ఫైబర్ లాంటివి ఏమైనా గడ్డలు లాంటివి ఏమైనా ఉంటే చేయకూడదు. ఇది ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అంటే అందరూ చేసుకోవచ్చు, కానీ పొట్ట లోపల ఏమైనా ఇష్యూస్ ఉంటే చేయకండి. మళ్ళీ చూడండి, పొట్టని మనం ఒత్తే విధానం నెమ్మది ఫస్ట్ బ్యాలెన్సింగ్ ఉండాలి. హిప్ పైన బ్యాలెన్సింగ్ చేతుల్లో పెట్టి ఇలా ఉండాలి. ఆ తర్వాత 2 కాళ్ళు ఇలా తీసుకుని వెళ్ళిపోయి నెమ్మదిగా చూడండి ఇలా ప్రెస్ చేయాలి, పొట్ట మీదకి ఒత్తుకోవాలి. ఆ తర్వాత 2 కాళ్ళతో కూడా చూపిస్తాను చూడండి. ప్రశాంతంగా హాయిగా మళ్ళీ బద్ధకోణాసనంలోకి వచ్చేసి ఇలా కూర్చున్నాం. ఇప్పుడు చూశారు కదా, మనం ఏకపాద పవన ముక్తాసనం వేసాం, ద్విపాద పవన ముక్తాసనం వేసాం, తర్వాత రోలింగ్ కూడా చేసాం. ఈ రోలింగ్ చేసినప్పుడు మీరు గమనించండి, ఈ పొట్ట పైన మనకి ఒత్తిడి పడుతూ ఉంది. ఈ ఉదరంలో ఎటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మనకు తెలుసు కదా ప్రెస్ చేయాలో వద్దో, అది ప్రెస్ చేయకండి. ఈ డోలాసనం వేయటం వల్ల ముందుకి వెనక్కి ఊగటం వలన ఈ ఉదరం లోపల గ్యాసెస్ ఏవైనా ఉంటే అవి మొత్తం కూడా మనకి క్రియ జరగటం వలన హీట్ ఫామ్ అయిపోయి గాలి రూపంలో బయటకు వచ్చేస్తుంది. అందుకని పవన ముక్తాసన అని పేరు పెట్టారు. ఈ పవన ముక్తాసన మరి చాలామంది ముందుకి వెనక్కి ఊగలేరు కాబట్టి ప్రెస్ చేసుకొని వదిలేసేయండి చాలు. మరి తల పైకి లేపి నేను చేశాను. చాలామందికి సర్వైకల్ ఇష్యూ ఉంటుంది, వాళ్ళు చేయకండి. తల చక్కగా కింద పెట్టుకొని ప్రశాంతంగా, కావాలంటే ఒక పిల్లో కూడా సపోర్ట్ పెట్టుకొని కాళ్ళను మాత్రమే ప్రెస్ చేసుకుని వదిలేసేయండి. ఆ తర్వాత 2 కాళ్ళు ఇలా ఫోల్డ్ చేసి బటర్ఫ్లైలో ఇలా పట్టుకుని ఇంత హోల్డ్ చేశాను కదా, అలా హోల్డ్ చేసినప్పుడు కూడా ఉదరం పైన చక్కగా ఒత్తిడి పడుతుంది. తద్వారా మనకి ఎయిర్ బయటికి పాస్ అవుతుంది. కాబట్టి ఇలా మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఆహారంలో మార్పులు చేయండి, సరిపడ నీళ్లు తాగండి, జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. సిగరెట్లు, గుట్కాలు, మందు ఇటువంటి ఏమైనా అలవాట్లు ఉంటే, మీకు యాసిడిక్ నేచర్ని బాగా దానివల్ల మనకి ఎక్కువ అవుతుంది అనుకుంటే వాటిని నెమ్మదిగా తగ్గించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీ ఆరోగ్యం బాగుంటుంది. మన అరుగుదల శక్తి బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ప్రతిరోజు తప్పకుండా ఈ వ్యాయామాన్ని ఆచరించండి. నమస్కారం.